ఈ రోజు వీడియోలో సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి మాట్లాడుకుందాం. అతను ఇంజినీరింగ్‌కి ఒక పర్ఫెక్షన్ తీసుకొచ్చారు. పుట్టింది ఇంగ్లాండ్, బ్రిటిష్ అయినప్పటికీ కూడా మన దేశం చాలా మంచి పని చేశారు. మరీ ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్‌కి. కాటన్ గారు 17 ఇయర్స్ ఏజ్ ఉన్న టైంలోనే బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియా పంపిద్దామని 18 మంత్స్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇప్పించి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండానే అతనుకున్న ఐడియాలజీ మేధాశక్తితో ఇతను పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని ఇండియా పంపించారు. 8 మంత్స్ తర్వాత మద్రాస్ రాష్ట్ర తటస్థ శాఖ సూపరింట్ ఇంజనీర్గా చేరి పులాటాకు అసిస్టెంట్గా అపాయింట్ చేశారు. పులాటాల్, కోయంబత్తూర్, మధుర, తిరుచువేలి, తంజావూరు, తిరుచుర్పల్లి. అప్పుడే కాటన్ గారికి ఈ చెరువుల పైన సంపూర్ణ ఒక క్లారిటీ వచ్చిందంట. ఎట్లా చేయాలి, ఎలా నిల్వ చేయాలన్న కంప్లీట్ ఐడియా వచ్చింది. ఆ తర్వాత కేంద్ర కార్యాలయానికి వచ్చి 1824 మద్రాస్ సెయింట్ థామన్ భవనాల వద్ద మిలిటరీ భవనాలను ఈయన నిర్మించారట ఒక సివిల్ ఇంజనీర్ గా. అదే టైంలో మన వాళ్ళు బర్మాలో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధానికి దిగారు. ఆ టైంలో బ్రిటిషర్స్ ఒక టీమ్ కి కాటన్ గారిని కమాండర్ గా పెట్టి బర్మాకు పంపించారంట. దాంతో ఆ యుద్ధంలో బ్రిటిషర్స్ గెలవడానికి మెయిన్ కారణం కాటన్ గారు అయ్యారట. ఆ యుద్ధం అయిపోయిన వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చి అతను పొజిషన్ ఏదైతే ఉందో చెరువులు డెవలప్మెంట్ ఇంజనీరింగ్ శాఖలో అతని బాధ్యతలు అతను స్వీకరించేశాడంట. 1827 వరకు నాన్ స్టాప్ గా పనిచేస్తే ఆ విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అప్పుడు జంగిల్ ఫీవర్ వచ్చి చాలా సిక్ అయిపోయాడు. ఊపిరితిత్తుల్లో కఫం చేరి మంట వచ్చేసేది. తర్వాత కొన్ని రోజులకి అతని జ్వరం తగ్గాక పాంబల్ చెరువు పనులు అతనికి అప్పచెప్పారట. అతను జాబ్ లో చేరిన 8 ఇయర్స్ అయిందనే కారణంతో 1822లో అతను లెఫ్టినెంట్ పొజిషన్ నుంచి కెప్టెన్ పొజిషన్ కి అపాయింట్ చేశారంట. అపాయింట్ చేసిన తర్వాత కావేరీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బాధ్యతలు ఇతనికి అప్పచెప్పారు. కాటన్ గారు సెలవులు తీసుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్ళారంట. అక్కడ ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. సో అతను పెళ్లి అయిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇండియా వస్తున్న టైంలో ఇండియా అంటే మెయిన్ వైజాగ్ వస్తున్న టైంలో పెద్ద వర్షాలు తుఫాను రావడంతో అక్కడ వైజాగ్ అంటేనే కోస్టల్ ఏరియా ఎక్కువ అవడం వల్ల అక్కడ ఎక్కువ గాలులు, ఆ ఫ్లడ్సింగ్ ఎక్కువ జరగడం వల్ల చాలా మంది చనిపోవడం, అక్కడ జంతు కలేబరాలు, మానవులు చనిపోయిన శవాలు అన్ని చూసి అతను మనస్తాపానికి గురయ్యాడంట. అంటే అక్కడ పరిస్థితి అతనికి ఆల్మోస్ట్ అర్థమైపోయింది. ఈ వర్షాల వల్ల అలలు ఎక్కువగా రావడం వల్ల వాటర్ ఊర్లోకి వెళ్ళిపోవడం వల్ల సో అక్కడ అలా చాలా మంది చనిపోవడం చూసి ఇదంతా కంట్రోల్ అవ్వాలంటే అలలు కంట్రోల్ అవ్వాలంటే ఈ తీరం వెంబడి నేను ఏదో చేయాలి అని అంటే సముద్ర మట్టానికి హై లెవెల్లో రాళ్ళు డిజైన్ చేసి కాస్త రాళ్ళు పేర్చుకుంటూ వెళ్ళడం వల్ల ఆ వచ్చిన అలలతో పాటు ఇసుక ఉంటుందిగా, ఇసుక రాళ్ళలో ఇంకిపోయి ఆ అలలు కంట్రోల్ అయిపోయి అంట. ఆ సముద్రం దగ్గర రాళ్ళు వేస్తున్న టైంలో అతను చేస్తున్న పనిని చూసి అక్కడ ఉన్న బ్రిటిషర్స్ పెద్ద ఇంజనీర్స్ అందరూ ఇతను చేస్తుంది చాలా తెలివి తక్కువ పని, సముద్రానికి అడ్డుకట్ట వేయడం అనేది జరిగే పనే కాదు అంటూ అతన్ని హేళన కూడా చేశారంట. బట్ అతను చేసి చూపించాడు. వైజాగ్ మెయిన్ ఈ స్థితిలో ఈ రోజు ఉందంటే దానికి కారణం కాటన్ గారే. అండ్ కాటన్ గారికి ఇంతకుముందు బాగాలేదని ఆస్ట్రేలియా వెళ్ళిపోయాయని చెప్పారు కదా. సో అతను వచ్చిన తర్వాత వైజాగ్లో ఉన్న 2 సంవత్సరాలు కూడా అతనికి ఆరోగ్యం కూడా సెట్ అయిపోయిందంట. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కి అతను చేస్తున్న పని ఎంజాయ్ చేయడం వల్ల అతనుకున్న అనారోగ్య స్థితి కూడా సెట్ అయిపోయిందంట. కాటన్ గారు విశాఖపట్నం పర్యటన అయిపోయిన తర్వాత గోదావరిలో అతనికి పోస్టింగ్ ఇచ్చారంట. సో వెళ్తున్న టైంలో అతను వైజాగ్ నుంచి గోదావరి గుర్రం మీద వెళ్తున్న టైంలో అతను చూసిందంతా కరువే అంట. అస్థి పంజరాలు, చనిపోయిన ఒక ఎముకల గూడికి చర్మం కప్పితే ఎలా ఉంటుందో అలా ఉండేవాళ్ళంట. అంత బ్రిటిష్ రూలింగ్ రాకముందంతా వాళ్ళ తెగల మధ్య గొడవలు, రాజ్యాల మధ్య గొడవలు ఉండేవి కానీ ఇంత అణిచివేత ఉండేది కాదు. బట్ వాళ్ళంటూ బతికేసేవాళ్ళు. బట్ ఈ బ్రిటిష్ రూలింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎదిరించలేక వాళ్ళు పెట్టే చిత్రహింసలకి వాళ్ళు తిరగబాటు చేయలేక అణిచివేత గురైపోయారంట. ఇంకోటి ఏంటంటే గోదావరి ఇప్పుడంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటున్నాం కానీ ఒకప్పుడు అక్కడ భూములు ఎంత బాగున్నప్పటికీ కూడా వాటర్ స్టోరేజ్ లేక అక్కడ పంటలు పండేవే కాదంట. పెద్దగా చుక్క నీరు తాగడానికి కూడా నీళ్లు ఉండేవి కాదంట. ఈవెన్ నైట్ టైం ఆ బావిల్లో కొద్ది వాటర్ ఊరుతుంటే అది తీసుకొని గొంతుకు తడుపుకునే వాళ్ళంట ఆ టైంలో. సో అదంతా ఈ కాటన్ గారు చూసి చలించిపోయి ఇంత పెద్ద నదీ తీరం నుండి కూడా ఇక్కడ ఎందుకు కరువు వచ్చింది అని దాని మీద కంప్లీట్గా అంటే ఆ నదీ తీరం, నది ఎక్కడ పుట్టిందో అక్కడ వరకు గుర్రం మీద వెళ్ళి ఆ నది ఎక్కడ పుట్టిందో అక్కడ వరకు ఆ నది వెంబడిస్తూ గుర్రం మీద వెళ్ళి అక్కడి నుంచి ఒక కంప్లీట్ రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడ వాటర్ని కంట్రోల్ చేయొచ్చు అన్న దాని మీద
రాత్రింబవళ్ళు శ్రమించి వర్క్ చేశారట. సో ఈ నది మీద కంప్లీట్గా ఒక రీసెర్చ్ చేసి ఎక్కడ డ్యామ్ కడితే ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అందరికీ వాటర్ ఈజీగా అందుద్ది, విత్ గ్రావిటీ ఎలా వెళ్ళిపోద్ది అని చూసుకొని పాపికొండలో ఆ ఏరియా అంతా తిరిగి ఒక ధవళేశ్వరం బ్యారేజ్, ఇప్పుడు మనం ధవళేశ్వరం బ్యారేజ్ అనుకుంటున్నాం కదా, ఆ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించింది అతనే. సో అది కట్టించడం వల్ల విత్ గ్రావిటీ వాటర్ లెవెల్స్ అన్నీ ఆటోమేటిక్గా చిన్న చిన్న కాలువల ద్వారా మొత్తం చుట్టుపక్కల ఏరియా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యి, సో అప్పుడు అతను అలా చేయడం వల్ల ఇప్పుడు మన కోస్తా ఆంధ్ర మొత్తం సంవత్సరానికి 3 పంటలు దిగుబడి అవ్వడానికి కారణమైంది. ఆ ధవళేశ్వరం బ్యారేజ్నే ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని కూడా పిలిచేవారు అప్పట్లో. అక్కడ చూస్తే మనం ఒక గుర్రం మీద ఒక రాజు ఉండి ఉంటాడు, అతను ఎవరో కాదు అతనే. 1833లో కాకినాడలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ దెబ్బకి కాకినాడ కోరంగి ప్రాంతాల్లో సముద్రం అలలు పెద్ద రావడంతో ఆ చుట్టూ మొత్తం మంచినీటి చెరువులు, చిన్న చిన్న చెరువులు, బావులు అన్నీ కూడా సముద్రం నీటితో కలిసిపోయి ఉప్పు నీరుగా తయారైపోయినాయి. అక్కడున్న షిప్పింగ్ బోట్స్ అన్నీ కూడా 5-6 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోవడం, చల్లా చెదురుగా పడిపోయినాయి అంట. సో అప్పుడున్న స్థితిగతులు తెలుసుకోవడం కోసం అక్కడ ఇంకా ఏరియాలో చుక్క నీరు కూడా తాగడానికి లేదు, అంతా ఉప్పుమయం అయిపోయింది. ఆ స్థితిగతులు తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ హెన్రీ మార్ట్ కోమర్ అనే అతన్ని అక్కడ స్థితిగతులు, పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకోమని బ్రిటిష్ గవర్నమెంట్ పంపిస్తే అదంతా కంప్లీట్గా చూసి వీటిని ఇప్పుడప్పుడే సర్దుబాటు అయ్యేది కాదు, ఇలాంటి స్థితి నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం, దీన్ని నార్మల్ స్థితికి రప్పించగలిగే వాడు ఒక్కడే ఉన్నాడు అని అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక పేరు సజెస్ట్ చేసిందంట, అతనే సర్ ఆర్థర్ కాటన్ గారు. సో అప్పుడు మన తెలుగు స్టేట్స్ అయినా సరే అప్పుడు మద్రాస్ రూలింగ్గానే బ్రిటిషర్స్ పాలించేవారు. సో మద్రాస్ నుంచి అప్పుడు మన హెన్రీ గారు రిపోర్ట్ పంపించిన దాని మేరకు కాటన్ గారిని గోదావరి స్టేట్స్కి పంపించారు. సో అతను మళ్ళీ ఒకసారి రీసెర్చ్ చేసి పాపికొండలు మొత్తం గోదావరి తీరాన్ని పరిశీలించి ఎత్తుగా గోడ కట్టడం వల్ల ఒకవేళ ఎక్కువ వర్షాలు పడి ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నా సరే ఊర్లు మునిగిపోకుండా ఉండడం కోసం, అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్లు ఆల్రెడీ ముందు డ్యామ్ కట్టించి వాటర్ రావడం ఎట్లా జరిగిందో అట్లా రిమైనింగ్ మిగతా పార్ట్స్ అన్నింటికి కూడా వాటర్ రావాలంటే నది చుట్టూ పెద్ద వాల్స్ గట్టులు అంటాం కదా, ఆ గట్టులు కట్టడం వల్ల నార్మల్ లెవెల్ కన్నా ఈ నదిలో వాటర్స్ లెవెల్ పెరిగి ఈ మెరక భాగాలు అంటాం కదా, మెరక భాగాలకి నీరు ఈజీగా సప్లై అయ్యి అక్కడున్న వాటర్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. సో ఇలాంటి ఎన్నో పనులు, అంటే ముఖ్యంగా చెప్పుకుంటే మన తెలుగు స్టేట్స్కి చేసినంత మంచి పనులు ఏ స్టేట్కి లేదనమాట. అతను బ్రిటిషర్ అయినప్పటికీ కూడా మన దేశంలో మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఒక దేవుడిగా కొలుస్తారు. అతని పేరు మీద మన స్టేట్లో చాలా కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, కొన్ని చాలా మంది. రీసెంట్గా ఒక తనికెళ్ళ భరణి గారి వీడియో కూడా చూసాను. అతను కూడా ఏమంటున్నారంటే సార్ ఆర్థర్ కాటన్ గారి గురించి, అతను కానీ లేకపోతే మన స్టేట్ ఇప్పుడు ఇలా ఉండేది కాదు, అతను ఉండడం వల్లే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది, ఎప్పుడు పచ్చదనంగా మారడానికి కారణం కూడా అతను ఎప్పుడు మన స్టేట్లో చాలా ప్లేస్లో కూడా అతను గుర్రం మీద ఉన్న ఫోటోవే ఉంటుంది. ఆ గుర్రం మీద ఉండే ఫోటో ఉన్న రీజన్ కూడా అతను చెప్పారు తనికెళ్ళ భరణి గారు. అతను ఏమన్నారంటే అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా ఏ ప్రాబ్లంలైనా సరే గుర్రం మీద వెళ్ళి సాల్వ్ చేసేవారంట. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వేరే బండి సాయం ఏం లేకుండా గుర్రం మీదే వెళ్ళేవారంట. సో దానికి గుర్తుగానే తనికెళ్ళ భరణి గారు అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా గుర్రం మీద ఉన్న కాటన్ గారు గుర్రం మీద ఉన్న వాటినే అవార్డ్స్ కూడా ఇచ్చారంట. అంటే ఇప్పుడు ఆ గోదావరి పరులన్నీ కాటన్ గారు అనుకున్న వెంటనే అయిపోలేదు, దానికోసం అతను చాలా కష్టపడ్డారు. ఒక కంప్లీట్ రిపోర్ట్ రెడీ చేసి, అంటే 20 లక్షల ఎకరాల పంటలు ఉండేదాన్ని 30 లక్షల ఎకరాలకి పెరగాలి, 30 లక్షల ఎకరాలు పెరిగితే అక్కడ 20 లక్షల వరకు శిస్తు కట్టవచ్చు, ఇంకా ఎక్కువ పెరిగితే కనుక 50 నుంచి 60 లక్షల శిస్తు మనకి వస్తుంది అని గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ రెడీ చేసి పంపిస్తే, అప్పుడు మద్రాస్ గవర్నమెంట్ ఆ రిపోర్ట్ని కంప్లీట్గా చెక్ చేసి ఆ రిపోర్ట్ని మళ్ళీ రాజమండ్రి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో టీ ఫ్రెడర్ గ్రోస్ట్కి పంపిస్తే అతను మళ్ళీ ఆ రిపోర్ట్ని చెక్ చేసి ఈ రిపోర్ట్ మళ్ళీ లండన్ కోర్ట్ ఆఫ్ డైరెక్షన్కి పంపించారంట. సో అప్పుడు అతను దీని నుంచి మనకి లాభమే ఉంది అన్న వాళ్ళు ఆశించిన తర్వాత దీనికి ఈ ఆమోదానికి వాళ్ళు ఓకే చెప్పారు. సో ఇది కంప్లీట్గా అవ్వడానికి చాలా డే అండ్ నైట్స్ నిద్ర లేకుండా ఉత్తరాలు రాసి మద్రాస్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డారంట. ఇందులో లాభ నష్టాలు వాళ్ళకి ఎంత ఉన్నాయి మనకెంత ఉన్నాయని పక్కన పెడితే, సో అప్పుడు అతను అట్లా చేయడం వల్ల
ఆ స్టేట్స్కి ఆ రాష్ట్రాలకి చాలా మంచి జరిగింది. అండ్ అదంతా లండన్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత 1848లో పనులు స్టార్ట్ చేశారంట. ఆ కాటన్ నిరంతరం అలా రెస్ట్ లేకుండా పనిచేయడం వల్ల అతని ఆరోగ్యం క్షీణించింది. సో అతని బాధ్యతలన్నీ వాళ్ళ తమ్ముడు ఎఫ్ఈఆర్ కాటన్కి అప్పచెప్పేసి అతను లండన్ వెళ్ళిపోయాడు. లండన్ వెళ్ళిపోయిన తర్వాత అతను అనుకున్నట్టు జరగడానికి మెయిన్ కారణం గారే. సో ఇతను ఏం చేశాడంటే అతను వాళ్ళందరినీ ఉన్న కూలీలను సేకరించి అండ్ అక్కడ ఉన్న ఇంజనీరింగ్ హెడ్ ఆఫీస్ కాకర్పూర్ జిల్లాలో ఉంది. అక్కడ ఆఫీస్లో వీరన్న అతను కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. సో అతను ఉన్న మేధాశక్తి, అతనికి ఉన్న ఐడియాలజీతో అతనికి సబ్ ఇంజనీర్గా పోస్టింగ్ వచ్చి ఇతను అనే వ్యక్తితో కలిసి చాలా వరకు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచిగా కలిసిపోయి ఆ క్రౌడ్ అంతా తీసుకొచ్చి పని చేయించడంలో ప్రధాన పాత్ర వీరన్న అనే అతను చాలా ఎక్కువగా ఉంది. సో ఈ వీరన్న లేకపోయి ఉండుంటే అసలు ఇంత పెద్ద పని జరిగేదే కాదు. ఇతను లేకపోయి ఉండుంటే కనుక ఎంతమంది బ్రిటిషర్స్ వచ్చినా ఇది జరిగి ఉండేదే కాదు అని అక్కడ కాటన్ గారు అతని యొక్క పనితీరుని గుర్తించి మద్రాస్ గవర్నమెంట్కి ఇతనికి మనం చేయాలి అని అతను రిపోర్ట్ చేసి పంపిస్తే ఆ మద్రాస్ గవర్నమెంట్ ఓకే ఇతను లేకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి 1860 ఏప్రిల్ 27న అతన్ని సత్కరించారనమాట. సో సత్కరించిన తర్వాత 500 పన్ను వచ్చే వేడంపేట అనే ఊరిని అతనికి బహుమతిగా ఇచ్చారు. అండ్ రావ్ బహదూద్ అనే ఒక బిరుదును కూడా ఇతనికి ఆ టైంలో ఇచ్చారు. అండ్ అంతేకాకుండా కాటన్ గారు అక్కడ పండే రైస్, పొగాకు అండ్ చాలా చెరుకు చాలా ఎక్కువగా పండిస్తారు కదా. తర్వాత అక్కడ పరిస్థితులన్నీ మారిపోవడంతో చాలా ఎక్కువ పంటలు పండించడంతో అదంతా ఎగుమతి చేయాలి కదా అని అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్కి మనం ఈజీగా ఎగుమతి చేయాలి అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్కి ఏదన్నా ఉండాలి కదా అని 500-600 మైల్స్ మేరకు రోడ్లు నిర్మించి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా ఈజీగా ఉండే విధంగా అతను రహదారులు నిర్మించడంలో గాను అదంతా బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా వాళ్ళతో పోరాడి ఇవన్నీ నిర్మించాడంట. 1853లో అతనికి ఆరోగ్యం క్షీణించడంతో అతను తిరిగి లండన్ వెళ్ళిపోయారు. 4 నెలలు సముద్ర మార్గంలో ప్రయాణించి జూలై నెలలో అతను అక్కడ చేరుకున్నారు. సో అండ్ అతను వెళ్తూనే అనారోగ్యంతో వెళ్ళడం వల్ల అతను విపరీతమైన దగ్గు ఏదైతే వైరస్ ఉందో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అయిపోయి అక్కడ పాపం వాళ్ళ చిన్న కూతురు చనిపోయింది. సో తర్వాత అతను మనస్తాపానికి గురైపోయి బారినట్టు వెళ్ళిపోయారు. సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత అక్కడ చిన్న కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయాడు. సో ఇంకా ఇద్దరు కొడుకు కూతురు చనిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అట్లా ఉండిన తర్వాత కూడా అతను ఇంకా సెలవులు కూడా అయిపోవడంతో మళ్ళీ అతను ఇండియా వచ్చి అతను ఇంకా కృష్ణా డెల్టా అండ్ గోదావరి పనులు జరుగుతుండడం చూసి అక్కడ అన్ని పనులు పూర్తి అయిపోయాక గోదావరి స్టేట్స్కి అంతా వాటర్ అంతా అందిందని తెలిసాక మద్రాసు వెళ్ళిపోయారు. తర్వాత 1860 అంటే అప్పటికి 57 వయసులో అతను పనికి విశ్రాంతి కల్పించి అతన్ని లండన్కి పంపించేశారు. లండన్ వెళ్ళిన తర్వాత చార్లెస్ వుడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వాళ్ళు సర్ అనే బిరుదుని మన కాటన్ గారికి ఇచ్చారు. 1862లో ఇంజనీరింగ్ సలహాదారులుగా నియమించి మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియా పంపించింది. అప్పుడు కలకత్తాలో గంగా నదిపై రాజ్మహల్ దగ్గర అక్కడ మళ్ళీ వాటర్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఎక్కువ ఉండే కదా. సో అక్కడ ఉన్న రిసోర్సెస్ని ఎట్లా పెంచాలి, వాటర్ లెవెల్స్ని ఎట్లా పెంచాలి అనే దాని మీద కంప్లీట్గా రిపోర్ట్ చేసి మళ్ళీ బ్రిటిష్ వారితో పోరాడి అక్కడ ఉన్న స్థితికి డ్యామ్స్ కట్టడం అలాంటివన్నీ చాలా చేశారు. ఇంతేకాదు ఒరిస్సా, బీహార్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ ఆనకట్టలు కట్టాలంటే ఇప్పుడున్న బ్రిడ్జెస్ అన్నీ కూడా ఒకప్పుడు ఈ నివేదికలన్నీ క్రియేట్ చేసి ఎక్కడెక్కడ వాటర్ లెవెల్స్ని కంట్రోల్ చేయాలి, ఫ్లడ్డింగ్ ఏదన్నా వచ్చినా సరే ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, వాటర్ సరఫరా అంతా అక్కడ ఉన్న ప్రాంతాలన్నింటికి ఎట్లా సరఫరా అవ్వాలి విత్ గ్రావిటీ అనే దాని మీద నివేదికలు క్రియేట్ చేసి ఇచ్చింది సర్ ఆర్థర్ కాటన్ గారే. సో కాటన్ గారు ఇదంతా చేయడానికి మెయిన్ రీజన్ మనం అనుకుంటాం ఇదంతా చేస్తే పన్ను ఎక్కువ వస్తుంది కదా, పంటలు ఎక్కువ పండితే పన్ను ఎక్కువ వస్తుంది కదా, వాళ్ళకే బెనిఫిట్ కదా అనుకుంటాం. బట్ అతను అట్లా ఆలోచించలేదంట. అతను అంటే వృధాగా నీళ్ళంతా సముద్రంలో కలిసిపోవడం వల్ల ఇంత చూస్తుంటే ఈ నీళ్ళంతా బాగుంటే ఇంకా ఎక్కువ పంటలు పండించవచ్చు, ఎక్కువ అక్కడున్న ప్రజలకి కానీ ఎగుమతికి కానీ చాలామందికి ఆకలి బాధలు తీర్చవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఎప్పుడు నిరంతరం పనిచేసేవాడంట.
అప్పట్లో బ్రిటిష్ వారి మీదే వ్యతిరేకంగా ఉన్నాడంటే మనం ఆలోచించవచ్చు. ఒకసారి 1872లో 300 క్వెషన్స్‌తో అంటే ఒక రిపోర్ట్ చేసి పంపించినప్పుడు ఎందుకు కడుతున్నావు అని అడిగినప్పుడు 300 క్వెషన్‌లు ర్యాపిడ్ ఫైర్‌లో అడిగారంట. అండ్ అదే నివేదిక పైన 1878లో కూడా 900 క్వెషన్స్‌ని అడిగి అతను అంటే ఎన్ని క్వెషన్స్ అడిగినా అన్ని క్వెషన్స్ కూడా ఆన్సర్ చెప్పుతూ దానివల్ల అంత ప్లస్సే ఉందని వాళ్ళకి నిరూపించేలా చేసి అంటే అప్పుడు మనం ఆలోచించాలి. అతన్ని ఎంతగా టార్చర్ చేసేవాళ్ళు బ్రిటిష్ అయినప్పటికీ కూడా ఆ బ్రిటిష్ వాళ్ళు. అతను ఏ పని చేస్తున్నా అవమానాలు పడ్డాడంట. అంటే వాళ్ళకి మనం ఏదైనా పని చేద్దాం అనుకున్న మనల్ని ఎట్లా అంటారో సో అట్లానే ఆ టైంలో కూడా అతను ఏదైనా పని చేద్దాం అనుకుంటే వాళ్ళే అతన్ని అనేవాళ్ళంట. సో అవన్నీ పక్కన పెట్టేసి అన్నీ బాగుండాలి, నీరు వృధాగా వేస్ట్ అవ్వకూడదు అన్న విధి మీద ఎక్కువ పని చేసేవాడు. అంటే ఈవెన్ అతను లండన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా ఇరిగేషన్ మీద ఎక్కువ ఆలోచించేవాళ్ళంట. బ్రిడ్జెస్ ఎట్లా కట్టాలి, వాటర్ని ఎట్లా సేవ్ చేయాలన్న దాని మీద ఎక్కువ వర్క్ చేసేవాడంట. సో అప్పుడు గనక కృష్ణా నది మీద ఆ గోదావరి నది మీద అతను డ్యామ్స్ కట్టకుండా ఉండి ఉంటే ఇప్పుడు గనక ఇప్పుడున్న నాయకులు అసలు కట్టేవాళ్ళే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న మన పోలవరం అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికీ తరతరగా కడుతూనే ఉన్నారు. సో అప్పుడు అతను అలా కట్టడం వల్ల ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కానీ చాలామంది ఆకలి తీరుస్తుంది. మన తెలుగు రాష్ట్రాలకి అయితే మాత్రం సర్ ఆర్థర్ కాటన్ గారు ఒక దేవుడిగానే బ్రిటిష్ అయినప్పటికీ కూడా దేవుడిగానే మన వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. అండ్ అతను పేరు మీద ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అండ్ చాలా ఆశ్రమాలు కూడా ఉన్నాయి, అండ్ ఒక గౌరవప్రదమైనంత అవార్డ్స్ కూడా అతని పేరు మీదగా. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా బెస్ట్ ఇంజనీర్ కానీ, మాకు తెలియని ఇంజనీర్ కానీ మీకు ఎవరైనా తెలిసి ఉండుంటే మీ లోకల్లో బెస్ట్ ఇంజనీర్స్ అండ్ ఎవరికి గుర్తింపు లేకుండా ఉన్న వాళ్ళ గురించి కూడా మనకి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ వాళ్ళ మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఒక మంచి వీడియో చేద్దాం. అండ్ బోనస్ పాడ్కాస్ట్ సిరీస్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అండ్ ఇలాంటి వీడియోలు మరింత చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.